ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని ప్రతిరోజు వింటూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మనందరం కలిసి ఈ విధంగా ప్రభువును స్తుతించడానికి ఆయన మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఒకరికొరకు ఒకరం ప్రార్థన చేస్తూ, ఒకరిని ఒకరం హెచ్చరిస్తూ, మన సహోదరులందరి ప్రార్థన విన్నపములు చదువుతూ, వారి యొక్క సమస్యల్లో మనం కూడా పాలు పంచుకుని వారి కొరకు ప్రార్థించడానికి దేవుడిస్తున్న ఈ గొప్ప అవకాశం బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. వాక్యం చివరిలో మనందరం కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ఆయన ప్రార్థన త్రోసివేయని దేవుడు, కన్నీటిని కాదనని దేవుడు. తప్పక జవాబిస్తారు, తప్పక నిన్ను లేవనెత్తుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 121వ అధ్యాయము 6వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఆమేన్. ఆయన మనలను గూర్చి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ఈ యొక్క మాట ద్వారా మనకు తెలుస్తుంది. మన చిన్న బిడ్డలకు ఎండ తగలకూడదని ఏ విధంగా మనం వారిని ప్రొటెక్ట్ చేస్తామో, రాత్రి చలి తగలకుండా, చలి వల్ల వారికి అనారోగ్యం కలగకుండా వారి కొరకు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో, అదేవిధంగా నీ కొరకు నా కొరకు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నారు. మన కొరకు ఎంత జాగ్రత్త తీసుకుంటున్న దేవుడు, సూర్యుని సృష్టించిన, చంద్రుని సృష్టించిన గొప్ప దేవుడు. ఆయన సూర్యుని శాసించగలరు నీ కొరకు నా కొరకు. ఆయన చంద్రుని శాసించగలరు నీ కొరకు నా కొరకు. ఈ సృష్టిలోని ప్రతి దానిని కూడా నీ కొరకు ఆయన శాసించగలరు. నీ మేలు కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ ఆనందం కొరకు, నీ ఆత్మీయత కొరకు, నీ పరిశుద్ధత కొరకు, నీ నీతి కొరకు, నీ యొక్క ఉన్నతమైన స్థితి కొరకు ఆయన ఏదైనా చేయగలరు. దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికర్తే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా నేను జాగ్రత్త తీసుకుంటున్నాను. ఇంత చిన్న విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నా నీవు భరించలేని భయంకరమైన పరిస్థితుల నుండి నేను విడిపించలేనా? నేను తప్పక విడిపిస్తాను. నా మీద ఆధారపడని ఆయన ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. చూడండి, సృష్టిని శాసించే సృష్టికర్త బిడ్డలంగా మనకు కూడా దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించుకున్న యెహోషువ సూర్యుడిని, చంద్రుడిని కూడా ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. సూర్యుడా, నీవు గిబియోన్లో ఆగిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోషువ శాసించగానే అవి నిలిచిపోయినట్లుగా మనం చదువుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చదవడమే కాకుండా సృష్టిలో ఈ విధంగా చంద్రుడు, సూర్యుడు కూడా ఆగిపోయినాయి అని శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. ఇది ఎక్కడ జరిగినట్లుగా వ్రాయబడిందని వారు పుస్తకాలన్నీ తిరిగేసినప్పుడు ఆ విషయం వారికి బైబిల్ గ్రంథంలో కనబడింది. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా ఇక్కడ జరిగింది అని తెలియజేయడం జరిగింది. చూడండి, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన నమ్మిన వారి జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలైన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారని కూడా ఆయన తెలియజేశారు కదా. ఇంత శక్తిని దేవుడు మనకిచ్చాడు. సృష్టిని ఏలేవారిగా ఆయన మనల్ని చేశాడు. కానీ మన పాపములను బట్టి, మన అతిక్రమలను బట్టి సృష్టిని శాసించడం కాకుండా, సృష్టిని ఏలడమే కాకుండా సృష్టికి భయపడేవారంగా, సృష్టిని చూసి బెదిరిపోయేవారంగా, సృష్టికి సాష్టంగపడేవారంగా, సృష్టి ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిచే వారంగా భయపడుతూ జీవిస్తున్నాం.
కానీ నిన్ను నన్ను సృష్టించుకున్న దేవుడు మాత్రం ఈ రోజుకి కూడా ఆయన తెలియజేస్తున్నారు, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయకుండా నేను నీ విషయంలో జాగ్రత్త తీసుకుంటాను, నేను నిన్ను కాపాడుతానని. కీర్తనలు 91వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు మనం చదివితే, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు. ఎంత అద్భుతకరమైన విషయం కదా. నీ కుడి ప్రక్కన ఎన్ని సమస్యలు నీ ఎదుట ఉన్నా, నీ ఎడమ ప్రక్కన ఎన్ని ఆటంకములు, ఎన్ని శత్రు సమూహములు ఉన్నా అవి ఏమి నీకు హాని చేయలేవు, ఏ అపాయము కూడా నీకు రాదు. మరి రాత్రివేళ కలుగు భయమునకు భయపడుతున్నావా? పగటివేళ ఎగురు బాణమునకు భయపడుతున్నావా? చీకటిలో సంచరించే తెగులునకు భయపడుతున్నావా? మధ్యాహ్నమందు పాడుచే రోగమునకు భయపడుతున్నావా? ప్రభువులో ఉన్న నీవు వీటికి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన శక్తిని నువ్వు తెలుసుకుంటే, ప్రేమను నువ్వు రుచి చూస్తే వీటికి కూడా భయపడవు. ఆయన శక్తి తెలియకనే ఇంకా భయపడుతూ ఉన్నావేమో. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని. నీవు దేవుని ఎరుగకే ఒకవేళ బలమైన కార్యములు నువ్వు చూడలేకపోతున్నావేమో. ఆయన శక్తిని నువ్వు తెలుసుకోలేకే అనేక అద్భుతాలు నువ్వు చూడలేకపోతున్నావు. నిన్ను గురించి ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో, ఒక తండ్రిలా ఎంత ప్రేమ నీపై చూపిస్తున్నారు అనేది నీవు తెలుసుకుంటే ఖచ్చితంగా నీవు దేనికి భయపడవో. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సృష్టికర్త, నా కొరకైన సృష్టిని శాసించగలరు. పగలు ఎండ ఒకవేళ వస్తే రావచ్చు, కానీ దాని ప్రభావం నా మీద తగలకుండా ఆయన నాకు చేయగలరు. రాత్రి వెన్నెల దెబ్బ ఒకవేళ రావచ్చు, కానీ దాని ప్రభావం నాకు తగలకుండా ఆయన నన్ను కాయగలిగిన దేవుడని నీవు ఆయనను స్తుతిస్తావు. ఆనాడు ఆయన నమ్మినటువంటి ఇశ్రాయేలీల జీవితంలో కానాను దేశానికి వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరంలో కూడా వారి ప్రయాణంలో వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆనాడు వారి జీవితంలో ఆ విధమైన కార్యం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అదే కార్యమును చేయగలడు. పగలు ఏ శోధన నీకు తగలకుండా ఆయన తోడుగా ఉంటాడు. పగలు ఏ ఆపద నీకు రాకుండా ఆయన తోడుగా ఉంటాడు. రాత్రి ఏ ఆపద నీకు రాకుండా ఆయన తోడుగా ఉంటాడు. ఏ శోధన నీకు తగలకుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవే పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నా కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మండి. అయ్యా, పగలు ఎండ దెబ్బ కూడా తగలకుండా నన్ను కాచి కాపాడుతానని వాగ్దానం చేశారు. నాకు మీరు తోడుగా ఉన్నారు, మీరుంటే నాకు చాలయ్యా. ఈ లోకంలో ఎన్ని ఆటుపోట్లున్నా ఏమైనా అవేవి కూడా నన్ను ఏమీ చేయలేవని నీవు విశ్వసించి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఈ లోకంలో ఏది వచ్చినా ఏ అపాయము రాకుండా నిన్ను ఆయన కాచి ఆయన రెక్కల నీడలో నిన్ను కాపాడతాడు. కాబట్టి ఉదయాన భయపడకండి, విశ్వసించి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారంతా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, ఎంత జాగ్రత్త మాపై మీరు కలిగి ఉన్నారనేది ఈరోజు మాకు తెలిసిందయ్యా. పగలు ఎండ దెబ్బ కూడా తగలకుండా నీకు తండ్రిగా తల్లిగా ఉన్నాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది నీ శక్తిని తెలుసుకోలేక, నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక ఇంకా భయపడుతూ ఉన్నారో, ఈ సమస్యలు, ఈ శోధనలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులని వారి ఎదుట ఉన్న భయంకర పరిస్థితులను చూచి భయపడుతున్నారో వారందరి జీవితాల్లో అద్భుతం చేయండి తండ్రి. వారికి ఎదురవుతున్న ప్రతి కష్టం నుండి, ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. ఏ శోధన వారిని అంటకుండా మీరు ప్రొటెక్ట్ చేయండి. ఏ శోధన వారిని ఏమీ చేయకుండా మీరు ఆటంకపరచండి అయ్యా. దేవా, నీ బిడ్డలైన వారందరికీ పగలు మేఘస్తంభంగా ఉండండి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండండి. అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది వారి అవసరాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరి పేరు నీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు చూచుచున్న దేవుడోనైనా. నైనా ఎంతమందిని మీద ఆధారపడుతున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో అందరి జీవితంలో అద్భుత కార్యములు జరుగునుగాక.
వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో వారి ఎదుట ఉన్న ఆ భయంకరమైన అగ్ని లాంటి శ్రమల నుండి విడుదల పొందుకొందురుగాక. అది దురాత్మ చీకటి శక్తుల వల్ల కలిగిన శ్రమలైనా, మనుషుల ద్వారా కలుగుతున్న శ్రమలైనా, స్వంత కుటుంబీకుల ద్వారా కలుగుతున్న శ్రమలైనా, అనారోగ్యపరంగా కలుగుతున్న శ్రమలైనా, ఆర్థిక పరంగా కలుగుతున్న శ్రమలైనా, సామాజికంగా కలుగుతున్న శ్రమలైనా, ఏవైనప్పటికీ కూడా ప్రతి శ్రమ నుండి మీరు విడిపించి గొప్ప విడుదల మీరు త్వరలోనే దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ఒక్కొక్క కామెంట్ మీద యేసు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ఆ రక్తం ఎంతో ఎక్కువగా వారిని శుద్ధి చేసి వారి సమస్యలన్నిటి నుండి విడిపించి జయం వచ్చేంత వరకు కూడా, విడుదల పొందేంత వరకు కూడా హేబెల్ రక్తం కంటే అతి శ్రేష్టంగా మొరపెట్టి వారికి విజయం ఇస్తుందని, వారికి విడుదల ఇస్తుందని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. వారు ఏ పని ప్రారంభిస్తూ, ఎక్కడికి వెళ్తూ, ఏ కార్యమును చేస్తూ ఉన్నారో ప్రతి కార్యంలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి పనిని కూడా మీరు సఫలపరిచి నడిపించండి. ప్రయాణాల్లో నీ దూతలను తోడుగా ఉంచండి. ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతివృత్తులను దీవించండి. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి వారిని మరుగుపరిచి వారికి బదులుగా డ్రైవ్ చేసి నేను క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్న బిడ్డల్ని విడిపించండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డల్ని విడిపించండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అద్భుతకరమైన జయం దయచేయండి. వివాహ ప్రయత్నాలను సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ గాయపడిన చేతులు పెడుతున్నానయ్యా. వారందరూ కుటుంబాలను విడిచి ఒంటరిగా అక్కడ ఉద్యోగాలు చేస్తుండగా, పనులు చేస్తూ ఉండగా మీరు తోడుగా ఉండి, మీరు సహాయకుడిగా ఉండి, నీ బలమిచ్చి, నీ జ్ఞానమిచ్చి నడిపించండి. అనేక మంది బిడ్డలు ఇంకా శాలరీ రాలేదని ప్రార్థన విన్నపం కోరుతున్నారయ్యా. అద్భుతం చేసి న్యాయం జరిగించండి. ప్రత్యేకంగా పరిచర్య చేసిన దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను నూరంతలుగా అభివృద్ధి చేసి నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారికి ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నూతన కార్యములు జరిగిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే, దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. అనారోగ్యాల్లో, బంధకాల్లో ఉన్న వారికి వాక్యాన్ని వినిపించండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.